హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఈహా. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రో చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైం శివశక్తి అనే కాన్సెప్ట్, అట్ ద సేమ్ టైం విష్ణు గారు ఉన్నారు మనతో పాటు. అండ్ నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ అవైలబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యా, టు బీ హానెస్ట్గా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతా. మీరు అలా హార్ట్ తీసుకోకుండా టక్ చెప్పండి. ఓకే. ఎస్, నిజంగా చెప్తున్నాను. టు బీ హానెస్ట్లో చాలామందికి వాట్ ఈస్ శివశక్తి అంటే ఆ వర్డ్స్ అంటే తెలీదు. అంటే ఏంటో కొంచెం ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. శివశక్తి అనేది ముందుగా ఏంటంటే ఆ శివుడి యొక్క శక్తి. యా, అంటే గ్రామ దేవతలు ఆవహిస్తూ ఉంటారు ఎక్కువ. అంటే ఆ శివుడి పిల్లలు ఆవహిస్తూ ఉంటారు. మల్లన్న కానివ్వండి, ఎల్లమ్మ, పోచమ్మ, మాంకాలమ్మ, యా, మైసమ్మ, పెద్దమ్మ, వీళ్ళంతా ఏంటంటే ఆ శివుడి యొక్క పిల్లలు. అంటే శివుడి బిడ్డలు కాబట్టి ఆ శక్తులు ఆవహిస్తాయి కాబట్టి శివశక్తి అని సంబోధిస్తూ ఉంటారు మమ్మల్ని నార్మల్గా. ఓకే. అలా ఈ శివశక్తి అన్న పదం బయటపడింది. ఓకే, అంటే లాస్ట్ 10 years 20 years నుంచి అనుకుంటా నాకు ఇది ఆడియన్స్ కూడా తెలిసిన విషయం అనమాట. ఎందుకు అంతరించిపోయిందా, లేకపోతే అప్పటి వరకు తెలియలేదా, దానికి ఏమంటారు? అప్పటి వరకు ఏంటంటే పూనకాలు తక్కువ ఉండేవి, పల్లెటూర్లలోనే ఉండేవి. నార్మల్గా ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం దైవభక్తి ఎక్కువ పెరుగుతుంది. మనం చూసుకున్నా కానీ ఇప్పుడు గ్రామ దేవతలు రాజ్యం వెళ్తున్నారు. నార్మల్గా అప్పుడు టెంపుల్స్లో వారానికి ఒకసారి కానివ్వండి, నెలకు ఒకసారి కానివ్వండి, సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళేవాళ్ళు ఈ గ్రామ దేవత ఆలయాలకి. ఏదైనా అవసరం పడినప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వారం ప్రతిరోజు గ్రామ దేవతల గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ప్రతి వారం ఏదో ఒకటి జాతరలని, తిరునాళ్ళని, సంబరాలని, మొక్కులు చెల్లించుకోవడానికి, బలులు ఇవ్వడానికి, బోనాలు చేయడానికి ఈ గ్రామ దేవతల టెంపుల్స్కి ఎక్కువగా విజిట్ అవుతున్నారు పబ్లిక్ అందరూ. అట్లాంటి టైంలో ఏంటంటే అమ్మవారి ఆవాహనలు ఎక్కువైపోయాయి, శివశక్తులు ఎక్కువ పెరిగిపోతున్నారు. ఓకే, కొన్ని మీరు చాలా అంటే మీ సైడ్ వెళ్తే మొత్తం మీరు చాలా ఫేమస్ యాక్చువల్లీ శివశక్తి అని. టు బి హానెస్ట్గా అది వైబ్రేషన్స్ అనేది మీలో వస్తుంటాయా, ఆవహిస్తుంటాయా, అది ఎన్ని అవర్స్ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది బాడీలో ఉన్నప్పుడు? వాట్ ఈజ్ యువర్ పొజిషన్ యాక్చువల్లీ? బాడీలో మా పొజిషన్ అంటూ మేము అందులో ఉండమని అనిపిస్తుంది మాకు. మా బాడీలో మేమే లేమేమో, మా బాడీలోకి ఎవరో వచ్చేస్తున్న ఫీల్ మాత్రం మాకు మొదలవుతుంది. అది మెయిన్గా ఏంటంటే ఒక పాజిటివ్ షివరింగ్ కానీ, వైబ్ కానీ, అట్లా ఒక వణకడం అంటుంటారు కదా, ఆ వణకడం కానీ, కీకలు పెట్టడం కానీ, ఎక్కప్స్ తీయడం, బ్లంచెస్ బేకోట్లో తీయడం, నవ్వడం, ఏడవడం, ఇలాంటి వాటితోని ఈ పూనకం అనేది ఒంట్లోకి ఫస్ట్ వస్తుంది. అంటే ఎప్పుడైనా అది ఒక చిన్న షివరింగ్ కానీ, ఒక వైబ్రేషన్తోని బాడీలోకి ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే మా స్టేట్లో మేము ఉండం, మా స్టేట్ ఆఫ్ బాడీలో మేము ఉంటాం. తెలియకుండానే ఏదో తేలుతున్నట్టుగా, లేకపోతే మా అధీనంలో అనేది మా శరీరం కానీ, మా మనసు కానీ, మా బ్రెయిన్ కానీ మా అధీనంలో ఉండదు. ఎస్, అండ్ బోనాలు ఎత్తుతున్నప్పుడు ఫెల్డ్ ఆఫ్ మీరు మంచి ఫెస్టివల్తో డ్యాన్స్లు వేయడం, ఆట ఆడడం, అది గ్రాండియర్ జరుగుతుంది. దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారండి? ముందుగా ఏంటంటే ఆషాఢం రాగానే అమ్మవారు బయలుదేరుతుంది. నార్మల్గా మన తెలంగాణలో ఏంటంటే అమ్మ బయలుదేరినప్పుడు పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల శిగాలే చాలా ముఖ్యమైనవి. ఇది ఏంటంటే ఇంత గ్రాండ్గా జరుగుతుంది, అమ్మవారు ఆవహిస్తుంది, బోనాలు ఎత్తుకోవడం, బోనాలు చేయడం అనేది ఇందులో స్పెషాలిటీ. ఎస్, అండ్ తెలంగాణ ఫెస్టివల్స్ ఇప్పుడు ఇంకో అది పాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా బాగా వెలుగులోకి వచ్చినాయని చెప్పచ్చు. అండ్ బోనాలు అనొచ్చు, బతుకమ్మ అనొచ్చు. వాట్ ఈజ్ మీన్ బోనాలు అంటే ఏంటి, బోనాలు ఎందుకు తీసుకుంటారు, అండ్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి ఏమని చెప్పగలుగుతారు? ముందుగా మీరు ఒక్క మాట అన్నారు, తెలంగాణ అంటే బతుకమ్మ, బోనాలు అనేసి. ఈ తెలంగాణ గడ్డ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ బోనాలు కానీ, బతుకమ్మలో ఉన్న అంతరార్థం. బతుకమ్మ చూసుకున్నా గౌరమ్మకి పూజించేది ఒక మహిళ. ఇక్కడ బోనాలు చూసుకున్నా కానీ మేము పూనకాలు వస్తున్నాయని బోనాలు ఎత్తుకుంటాం, కానీ సాధారణంగా మగవాళ్ళు ఎత్తుకోరు బోనాలు, ఆడవాళ్ళే బోనాలు ఎత్తుకుంటుంటారు. మాకు అమ్మవారు వస్తుంది కాబట్టి అమ్మవారిని పూనుకొని బోనాలు ఎత్తుకుంటాం. ఇక్కడ బోనాన్ని చూసుకుంటే మళ్ళీ అమ్మవారికి అదొక భోజనం, అమ్మవారికి ఒక నైవేద్యం. దాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుంటాం కాబట్టి అలంకరించుకొని, వేపాకు పెట్టుకొని, దానికి ఎన్నో మెడికల్ రీజన్స్ కూడా ఉన్నాయి బోనాలు చేయడానికి. అవన్నిటినీ ఉద్దేశంగా తీసుకొని బోనం చేసుకొని అమ్మవారికి నివేదిస్తుంటాం. అండ్ పర్సనలీ మీరు యూ ఏజ్ లైక్ మీకు ఆ శక్తి ఉండడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మీకు లైన్లోకి వచ్చిందంటారు? అది నా 7 to 9 years మధ్యలో జరిగింది. 7 yearsలో నాకు అర్థమయ్యింది, 9 yearsలో రావడం జరిగింది. బట్ ఇంకా పేరెంట్స్ నుంచి ఏంటంటే అంత వద్దు అనేసి ఉంటాయి కదా, అది ఆపిచ్చేసినట్టుగా చేశారు. మళ్ళీ నా ఇంటర్లో మళ్ళీ నాకు జరిగింది.
ఇంత ప్రాసెస్‌లో వచ్చాయా? అంటే అంటే 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంటర్ తర్వాత వచ్చిన మధ్యలో బిట్వీన్ వచ్చాయా? వచ్చాయి. జరిగాయి. అంటే హ్మ్. నార్మల్‌గా వెళ్ళినప్పుడు నేను దేవుడికి లీనమైపోవడం, నవ్వుకోవడం, బ్లంచెస్ రావడం, బేకౌట్‌లాగా ఎకప్స్ రావడం, హ్మ్. ఇలాంటివి చాలా జరిగాయి. నాకు అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు సంతోషం అనిపించడం, అదొక పాజిటివ్ వైబ్ రావడం, యాహ్! ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. యాస్ ఎన్ ఐ సా యువర్ ఫ్యూ ఇంటర్వ్యూస్ అండ్ మనం చదువుకున్నాము సైన్స్ అండ్ ఇది 2 డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో, అవును. ఆల్రెడీ మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారు. లైక్ మీకు నాలెడ్జ్ ఉంటుంది. సో, ఇదంతా నమ్ముతారంటారా? అమ్మవారికి చేసే బోనం కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అందులో. ఓకే. అమ్మవారికి తీసుకెళ్ళేది పసుపు ముఖ్యంగా. ఆ హ్మ్. పసుపు యాంటీబయోటికే. యాహ్! వేపాకు యాంటీబయోటికే. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా మనం చేసే బోనం ఏంటంటే నార్మల్‌గా ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం రాగానే రోగకాలం. నార్మల్‌గా చిన్న చిన్న డిసీజెస్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. అవును. ఆ డిసీజెస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం స్వీట్ వాటికే ఎక్కువ క్రిమి కీటకాలు గానివ్వండి, ఈగలు, దోమలు గానివ్వండి, స్వీట్ ఉన్న ప్రదేశాలలో లేకపోతే స్వీట్ ఫుడ్‌కి అప్పుడు గానీ, పులుపు ఫుడ్‌కి గానీ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాయి. ఓకే. ఆ టైంలో మనం అమ్మవారికి నివేదించుకునేది పరమాన్నం, పచ్చన్నం, పచ్చగూర, పచ్చి పులుసు. హ్మ్. ఇలాంటివి అమ్మవారికి పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ ఊరందరివి. అప్పట్లో టెంపుల్స్ ఏంటంటే ఊరి నడిబొడ్డున గానివ్వండి, ఊరి పొలిమేరల్లో గానివ్వండి, ఊరు ఎంట్రన్స్‌లో గానివ్వండి, ఈ టెంపుల్స్ ఉండేవన్నమాట. ఓకే. ఊరందరూ బోనాలు చేసుకొని అక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి అది రత్తిగా చేసేవాళ్ళన్నమాట. ఓకే. అప్పుడు ఊర్లో ఉన్న క్రిమికీటకాలన్నీ ఈగలు, దోమలు ఏవున్నా అవన్నీ అక్కడికి వచ్చేసి ఉండేవంట. ఓకే. హుహు. అలా దాని ద్వారా ఒకటేంటంటే డిసీజెస్ అనేవి రావు. ఓకే. అమ్మవారికి భోజనం పెట్టినా అమ్మవారు మళ్ళీ మనల్ని కాపాడుతుంది అనేది ఒక రీజన్. అలాంటివన్నీ ఎన్నో అనుభూతిగా ఫీల్ అయ్యాం కాబట్టే హ్మ్. నమ్ముతాం. యెస్. అండ్ డిఫరెంట్ ఇప్పుడు నాకు తెలిసి శక్తి అంటారు. తర్వాత జోగిని సంథింగ్ వేరే వేరే అవును. డిఫరెంట్ డిఫరెంట్స్ అంటారు. ఏంటి ఆ కేటగరీస్ ఏంటి? దాని గురించి ప్రతి పూనకం ఊగే వాళ్ళెవరైనా శివశక్తియే. ఓకే. అందులో నుంచి జోగినీస్‌గా మారుతూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే పూనకం వచ్చిన తర్వాత కొంతమంది దేవుడు చెప్తూ ఉంటాడు. హ్మ్. కొంతమందికి ఏంటంటే హ్మ్. అమ్మవారు అంటే నాకే అంకితం అయిపోవాలని, హ్మ్. లేకపోతే దేవుడిని వివాహం ఆడాలని, లేకపోతే ఫ్యామిలీ ట్రెడిషన్ నుంచి ముందు నుంచి వస్తుంటా ఆనవాయితీలుంటాయి ఓకే. కొంతమందికి. జోగినీని చేయడం అని, జోగిని సిస్టమ్ ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్‌లో హెరిడిటరీగా ఉంటాయన్నమాట. ఓకే. ఇంకొందరు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు దేవుడికి మొక్కుకుంటారు. అమ్మ నా కూతురు మంచిగా అయితే నీకు అంకితం చేస్తా, జోగినిని చేస్తా, జోగురాలిని చేస్తా అని మొక్కుతూ ఉంటారు. ఓకే. అట్లా మొక్కినప్పుడు వాళ్ళని జోగినిని చేస్తూ ఉంటారు. అంటే దేవుడు పూనకం వచ్చిన తర్వాతనే వాళ్ళకి క్షత్రియ వివాహం చేసి దేవుడి దగ్గర ఉంచుతూ ఉంటారు. యెస్. అట్లా. అదే శివశక్తి మీరు అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? ఫినాన్షియల్‌గా అంటే హ్మ్. మాకు దేవుడే మా జీవనోపాధి. హ్మ్. దేవుడి ఏదున్నా దేవుడి మీదే బ్రతుకుతాం కాబట్టి హ్మ్. మాకేదొచ్చినా అమ్మవారికి పెట్టుకొని మేము అదే పూజిస్తూ ఉంటాం. దాని మీదే బ్రతుకుతాం. యెస్. అండ్ కొన్ని చూసాను కదా! మీ ఇంట్లోనే గుడి కట్టించుకున్నా అని అవును. చెప్పేసి అన్నారు. ఏంటా రీజన్ ఏంటి? గుడి కట్టించుకోవడం ఏంటి? మాకు పూనకాలొస్తాయి గాబట్టి, మేము వారం, రోజు అనేది కొలుపులుంటాయి. అమ్మవారికి పూజించుకోవడానికి, హ్మ్. అమ్మవారిని మొక్కడానికి భక్తులొస్తూ ఉంటారు. హ్మ్. దానికోసం ఒక సెపరేట్ ప్లేస్ అనేది ఉండాలి గదా! హ్మ్. దానికోసం ఇంట్లోనే గుడి కట్టించుకొని, ఇంట్లోనే హ్మ్. పూజించుకుంటాం. నిజంగా నమ్ముతారంటారా? అమ్మవారు వస్తున్నారు అంటే 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 చాలామంది ఈ జనరేషన్ కూడా 21st డికేడ్‌లో కూడా అవును. బాడీ షివరింగ్ అనేది మేబీ మెడికల్ వల్ల రావచ్చు అని చెప్పేసి అంటుండ్రు చాలామంది. సో, నిజంగా ఉందంటారా? లేదంటారా సరే, కొంచెం? ప్రతి దానికి మందుంది గదా! మరి మెడికల్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఈ షివరింగ్‌కి ఎందుకు మందు లేదు? హ్మ్. ఈ పూనకాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు మరి? ఓకే. సైన్స్ ఎందుకు ఆపలేకపోతుంది? హ్మ్. గాలిని ఆపగలమా? హ్మ్. పంచభూతాలను ఆపలేం. దేవుడిని ఆపగలమా? హ్మ్. గాలొచ్చినప్పుడే చెట్టు ఊగుతుంది, కొమ్ము ఊగుతుంది. అది గాలి వల్లనే ఊగుతుంది గదా! ఓకే. ఇక్కడ మాకొచ్చే గాలి భగవంతుడి మీది నుంచి వచ్చే గాలి కాబట్టి అది దేవుడని, పూనకమని ఒక ఆలోచన, ఒక సంభాషణ అనేది అప్పటినుంచి ఉంది. ఓకే. అట్లా. మీరు రెమెడీస్ కూడా చేస్తారా? అంటే రెమెడీస్ వరకి నా వరకున్న రెమెడీస్ నేను చేస్తుంటాను. అంటే కైండ్ ఆఫ్ ఎలాంటివి ఒకసారి ఏమైనా అంటే చెప్పండి? చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళకి చెప్పడం, కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇలా చేస్తే ఇలా అవుతది. హ్మ్. నా అంటే ఏమంటారు నా ఎక్స్‌పీరియన్స్ వల్ల గానివ్వండి, ఓకే. లేకపోతే నాకు ఎవరైనా పెద్దలు చెప్పినట్టుగా హ్మ్. గానివ్వండి, ఒక నిమ్మకాయ అమ్మవారి దగ్గర పెట్టివ్వడం గానీ, హ్మ్. బొట్టివ్వడం గానీ అమ్మవారిది అలాంటి రెమెడీస్ మేము చేస్తూ ఉంటాం. ఓకే. సరే ఇప్పుడు పౌరోహిత్యం చదవాలంటే పాఠశాలకెళ్ళాలి ఇట్లా ఉంటది. మీకు అలా ఏమన్నా గ్రాండ్ మాస్టర్స్ అలా ఎవరైనా మాకు అలాంటి మాస్టర్స్ అంటే సీనియర్స్ ఉంటారు. మా సీనియర్స్ నుంచే మేము నేర్చుకుంటాం కదా! ఏదైనా. హ్మ్. సీనియర్స్ నుంచి గురువు లేని విద్య గుడ్డి విద్య. యాహ్! అలాంటిదే మాకు కూడా. హ్మ్. అట్లని మాకు కూడా స్టెప్ ఇన్ అయితామనమాట. యెస్. ఓపెన్‌గా చెప్పండి. వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ పర్ మంత్ ఇన్‌కమ్?
ఫైనాన్షియల్ ఇన్‌కమ్ అనేది మాకేముండదు. అమ్మవారికి ఇన్‌కమ్ ఉంటదా? అంటే జనరల్లీ మీకెంత ఇన్‌కమ్ చెప్పండి? నాకెంత ఇన్‌కమ్ అనేది నేను చెప్పలేను. అది అమ్మవారికి పెడుతూ ఉంటాం. అమ్మవారికి ఎవరు ఎంతొచ్చి స్వతహా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారో అదే మా జీవనోపాధి అని అన్నాను. డివోటీస్ వచ్చినప్పుడు అమ్మవారికి పెట్టిందే మేము తీసుకుంటాం. దాన్ని ఇన్‌కమ్‌తో పోల్చలేం మేము. అంటే ఫ్యామిలీ నడవాలి కదా! ఇట్స్ ఫైనాన్షియల్. ఫ్యామిలీ నడవాలి అనేది మా ఫాదర్స్ నాకు చేస్తూ ఉంటారు. నేను వాళ్ళకి చేస్తూ ఉంటాను. నార్మల్‌గా ఇప్పుడు ఎవరైనా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. యాహ్! వడి బియ్యాలు పోస్తూ ఉంటారు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ అటైర్ గురించి మాట్లాడాం. ఒకసారి ఈ గోల్డ్స్ ఇవన్నీ కంకణం ఇది ఎందుకు అటైర్? ఎట్టైర్ అనేది ఒకటి అమ్మవారి మేము పూజలో ఉన్నాం కాబట్టి ఓకే. ట్రెడిషనల్‌గానే ఉండాలని కోరుకుంటాం. యాహ్! ఆ ట్రెడిషనల్ అటైర్ అనేది మెయింటైన్ మీ చేస్తూ ఆలోచన ఉంటాం. ఇంకొకటి రాదా? అంటే ఇంకొక డివోషన్ తప్ప ఇంకొక మా జనరల్‌గా మేము సినిమాకి ఎళ్లారా ఎప్పుడైనా సినిమాలకి? చాలా తక్కువ. వెళ్తూ ఉంటాను. బట్ ఏదైనా పెద్ద మూవీస్ ఉంటే లైక్ 'కల్కి' అలాంటివి వస్తున్నప్పుడు. అలాంటివి ఇంకా 'కల్కి' అయితే నేను వెళ్ళలేదు. అలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఏవైనా ఉంటే వెళ్తూ ఉంటాను. వెళ్ళొచ్చా? అంటే వెళ్ళొచ్చు చూడొచ్చు. వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనేది ఏది అమ్మ అనేది ఒక బౌండరీ అనేది పెట్టదు కదా! ఓకే. కాకపోతే ఏది మనకి అవసరం అనేది తీసుకోవాలి. ఏది అవసరం లేదో వదిలేసేయాలి. ఓకే. అంతే. అవసరం ఉన్న మూవీస్ ఏవైనా ఉన్నా, లేకపోతే మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏవైనా ఉన్నా వెళ్తూ ఉంటాను. యెస్. అండ్ అది పర్సనల్ క్వెషన్ ఇది నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవచ్చా? మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉందా మీ? ఇంక అది అమ్మ అనుగ్రహం. ఇప్పటివరకి ఆ ప్రస్తావన అనేది రాలేదు. ఇంగా అమ్మ ఎలా అడిగేయిస్తే అలా. అంటే చేసుకున్నారా ఎవరైనా? చేసుకున్న వాళ్ళున్నారు. పిల్లల్ని కన్న వాళ్ళున్నారు. జాబ్ చేసే వాళ్ళున్నారు. పోలీసులున్నారు. డాక్టర్స్‌లో ఉన్నారు. ఇందులో, అందులో ఓకే. లేదు అని ఎక్కడా లేదు. మంచెక్కడుంటదో అమ్మ అక్కడుంటుంది. అట్లా. సో, ఇవన్నీ ఓకే. శాఖ అంటారు. శాఖ అనరు. శాఖ అంటారు. శాఖ. శాఖ అంటే ఒక అమ్మవారికి సంబంధించిన ఒక పాత్రలో అది చెంబులో కానివ్వండి, సర్వలో కానివ్వండి, బిందెలో కానివ్వండి, మంచి నీళ్ళు అంటే తాజా నీళ్ళు అని అంటుంటాం కదా! ఆ వాటర్ అందులో ఫిల్ చేసుకొని అమ్మవారికి అందులో పసుపు, కుంకుమ, కొంచెం చల్లని పెరుగు చుక్క సల్ల కానీ అందులో వేసి వేపాకులు వేసుకొని చల్లని శాఖ పోస్తుంటారు. శాఖ పోస్తే ఏంటంటే చల్లగా చూస్తుంది ఆ అమ్మ అనేది ఒక విశ్వాసం తెలంగాణ ప్రాంతీయులకి. యెస్. అండ్ ఇప్పుడున్న మా జనరేషన్‌లో టు బి హానెస్ట్‌గా మేము ఎలా బతుకుతున్నాం అంటారు? మీ ఆలోచన ప్రకారం ఎలా ఉంటే బావుంటది అంటారు? ఎలా ఉంటే బావుండాలి అనేది మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారాలి. యాహ్! ఒకప్పుడు ఉన్నన్ని పూజలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉన్నంత ట్రెడిషన్స్ కూడా ఇప్పుడు లేవు. ట్రెడిషన్స్ ఎక్కడి వరకు ఫాలో అవుతున్నారు అని అంటే ఒక బౌండరీ వరకే ఫాలో అవుతున్నారు. టెంపుల్స్‌కి వెళ్ళే ఇప్పుడు ట్రెడిషనల్ అటైర్‌లోనే వెళ్ళాలి. అవును. వెళ్తున్నామా? అందరూ వెళ్ళట్లేదు. అన్నీ పాటించకపోయినా కొంతవరకు పాటిస్తే మాత్రం సంతోషం. మన కల్చర్‌ని మనం రిప్రజెంట్ చేసుకుంటేనే కదా మన రాష్ట్రానికి గొప్పతనం. యెస్. అందుకే ఈ రాష్ట్ర పండగగా బోనాలని గుర్తించారు. అదొకటి మనం ఆ అటైర్‌లో నార్మల్‌గా మనం అందరూ ప్రతి ఒక్క మనిషి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఎంజాయ్ చేస్తారు, జాబ్స్‌కెళ్తారు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే సిట్యుయేషన్ పరంగా వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి. ఒక్కొక్కడికి గోల్స్ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ గోల్? గోల్స్ అంటూ మాకేం ఉండవు. అమ్మవారే మా గోల్. ఎందుకంటే మీరు జాబ్ అంటే చదువుకొని హోటల్ మేనేజ్మెంట్ క్విట్ చేసి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకొని జాబ్ క్విట్ చేశాను. జాబ్ కూడా నేను వెళ్ళలేదు. ట్రైనింగ్ ఒక్కటి కంప్లీట్ చేసుకున్నాను. ట్రైనింగ్ ఒక్కటి కంప్లీట్ చేసుకొని ఈ ఫీల్డ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను స్టెప్ ఇన్ అయ్యాను యాక్చువల్‌గా. అసలు ఉండదా? అంటే ఎలా ఉంటది మీ బాడీ స్టేటస్ అప్పుడు? బాడీ స్టేటస్ అనేది చెప్పాను కదా! మా బాడీలో మేము ఉన్నట్టు అనిపించదు. ఫ్యూచర్ ప్రొటెక్షన్ చేస్తారా మీరు ఎప్పుడైనా? ఫ్యూచర్ చెప్పడం గురించి చేసే అమ్మవారు ఉన్నప్పుడు తను భవిష్యవాణిలో ఏదైనా చెప్పడం అట్లాంటి వాక్కులు ఏవైనా చెప్పడం అలా జరుగుతూ ఉంటాయి. మీరు చెప్పింది ఏదైనా అంటే ఒక పాజిటివ్ నోట్స్‌లో జరగడం ఏదైనా జరగందే ఇప్పటి వరకు ఉన్నానా నేను? జరుగుతుంది కాబట్టే కదా! యాహ్! సో టు బి హానెస్ట్ ఫ్యాన్ బేస్ చాలా మీ ఏరియాలో ఉంది. మేడ్చల్ సరౌండింగ్ అటు సైడే కదా! అవును. సో అటు సైడే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో పోతురాజు ఇవన్నీ ఏంటి? దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? పోతురాజులు ఏంటంటే అమ్మకి కావాలి. ఇప్పుడు నార్మల్‌గా ఏ విధంగా అయితే ఒక తల్లి పోతుంటే ఒక కొడుకు వెనకెళ్ళడం, లేకపోతే హస్బెండ్ వెంటెళ్ళడం నార్మల్‌గా జరుగుతుంటాయి. కాకపోతే చిన్నపిల్లల విషయానికొస్తే, ఆడపిల్లల విషయానికొస్తే అన్న గాని, తమ్ముడు గాని వెంటిచ్చి పంపుతారు. మనం చిన్నగున్నప్పుడు మన అక్కలు చెల్లెళ్ళు వెళ్ళేప్పుడు ఏ అక్కతోని పో నువ్వు, లేకపోతే చెల్లెతో నువ్వు తోడుపో అంటూ ఉంటారు. అలా ఏంటంటే ఎందుకు ఆమె ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ కోసం మనల్ని మన పేరెంట్స్ పంపించేవాళ్ళన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ గ్రామ దేవతలకి ఆ శివుడు శివపార్వతులు తన కూతుర్లకి ప్రొటెక్షన్‌గా పోతురాజులని మాత్రం వెంట పంపిస్తూ ఉంటాడు.
యాహ్! ఏంటంటే బోనాలు ఎత్తుకున్నప్పుడు మాకు రక్షణగా అంటే అమ్మవారి నైవేద్యానికి రక్షణగా ఎటువంటి చెడుగాలులు తగలకుండా, బోనం డిస్టర్బ్ కాకుండా, దారిని అంటే దారిలో క్రౌడ్‌ని గాని అవన్నీ తొలగిస్తూ మాకు దారిని కల్పిస్తూ ఉంటాడు. తను యాహ్! ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. యెస్. అదొకటి పోతురాజు చేసేదన్నమాట. యెస్. అండ్ మనం అలా పెరుగుతున్న కొద్దీ మన ఫెస్టివల్స్‌లో కూడా బాగా చేంజెస్ వచ్చింది. కల్చర్ చేంజ్ అవును. వచ్చింది. ఏం కల్చర్ తేడా జరిగిందని మీరంటారు? ఎన్ని పండగల్లో చేంజెస్ వచ్చినా ఇప్పుడు మట్టి గణపతులు పెట్టేవాళ్ళం. హ్మ్. మట్టి నుంచి ఇప్పుడు హ్మ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యాహ్! గణపతులు వచ్చేసాయి. ఎన్ని మారినా బోనాలల్లో మట్టి కుండలో బోనం, హ్మ్. రాగి పాత్రలో గానివ్వండి, ఇత్తడి పాత్రలో గానివ్వండి, వెండి, బంగారం వరకొచ్చింది. కానీ అందులో పెట్టే భోజనం మాత్రం అదే ఇప్పటికి. యాహ్! ఆనాటి కాలం నుంచి, అలనాటి కాలం నుంచి, ఇలనాటి నాగరికత తెలంగాణ వరకి అమ్మవారికి పెట్టే భోజనం మాత్రం అదే పచ్చగూర, అదే పచ్చన్నం, అదే పచ్చి పులుసు, అదే పరమాన్నం. ఎందుకంటే మమ్మల్ని పచ్చకంగా చూడమ్మా, పోషమ్మా అని చెప్పేసి చేయడం మాత్రం అదే ఉంది. యాహ్! అది మాత్రం చేంజ్ అవ్వదు. అమ్మవారికి జరిగే తంతులు మారతాయేమో గానీ, అందులో ఉద్దేశం అనేది మారదు. ఓకే. అది భద్రకాళి అమ్మవారా మీకొచ్చింది? మహాకాళి. మహంకాళి. ఏమైనా స్టోరీ ఉందా దాని గురించి? మహంకాళి అనేది శివుడి యొక్క శక్తిగా ఆమె ఉద్భవించిందన్న ఒక వృత్తాంతం. మహంకాళి జానపద కథలు ఎన్నో ఉంటాయి. అమ్మవారి వృత్తాంతాలు ఎన్నో ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ పరమశివుని కంటే పరమశివుడికే తల్లి లాంటిది మహాకాళి. ఆదిశక్తి. ఆది పరాశక్తి అంటేనే మహాకాళి. యెస్. అయితే మీరు చాలా వైబ్రేషన్ చాలా హెవీ. అది అమ్మ దయ. యెస్. అంటే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో మీకెప్పుడైనా వచ్చే సందర్భాలున్నాయా? అంటే ఎప్పుడైనా ఇలా లేదు. మేము దేవుడి దగ్గర ఉన్నప్పుడు. హ్మ్. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో. ఇంట్లో దేవుడి గాని దగ్గర అంటే ఉన్నప్పుడు. నార్మల్‌గా వేరే టెంపుల్స్‌కెళ్తుంటారా? లైక్ మన తిరుపతి అలాంటి టెంపుల్స్‌కెళ్తుంటారా? అక్కడ అలాంటివేం జరగవు. హుహు. అమ్మవారి గ్రామ దేవతల సమక్షంలోనే ఏవైనా ఉంటాయి. యెస్. మేము తిరుపతికెళ్ళినప్పుడు మేము ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా పూజ చేయాలి, ఆ రకంగానే చేస్తాం. ఇప్పుడు బోనాలనేవి గ్రామ దేవతలకే తీసుకెళ్తాం. అవును. వెంకటేశ్వర స్వామికి, గణపతికి అయితే తీసుకెళ్ళలేం గదా! ఆ యాహ్! దేవుడికి సంబంధించిన నైవేద్యమే తీసుకెళ్తాం. యాహ్! టెంకాయలు గానివ్వండి, అగరొత్తులు గానివ్వండి, అంతే అక్కడి వరకే. యెస్. ఎంతవరకు ఇప్పటికీ అన్న నమ్ముతున్నారు మన డివోషన్‌ని గాని మన నమ్ముతున్నారు. హ్మ్. చెప్పాను గదా! శివశక్తులు పెరుగుతున్నారంటే మంచి ఎంత పెరుగుతుందో చెడు అంత పెరుగుతుంది. హ్మ్. ఆ చెడుని నిర్మూలించడానికి గానివ్వండి, లేకపోతే ఏదో గాలి పెరుగుతున్న కొద్దీ శివశక్తులు అనేవాళ్ళు పెరుగుతున్నారు. యెస్. నమ్మేవాళ్ళు ఉన్నారు యెస్. ఇంకా. ఆ కాంట్రాస్ట్ కొన్ని నేను మాట్లాడతాను. ఇవి మన దాంట్లో కొన్ని వీడియోస్ చూస్తాను. అంటే ఇతర మతాల గురించి కూడా కొంచెం మాట్లాడతాను. బికాజ్ ఎందుకంటే కొన్ని వీడియోస్ చూస్తాను. సారీ టు సే ఇతర మతాల్లో టచ్ అని చెప్పేసని వాళ్ళ ఫాదర్స్ ఏదో చేస్తుంటారు. బాడీలోకెళ్ళి మొత్తం ఏమంటారు కిడ్నీలు మంచిగా అయిపోతున్నాయి, అవి మంచిగా అయిపోతున్నాయి అని చాలా నా వీడియోస్. వరకు అవి నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. యెస్. యెస్. మన మన దాంట్లో కూడా జరుగుతుంటాయి కదా! మన హిందూ సాంప్రదాయంలో. హిందూస్‌లో ఎంతవరకు జరగాలో అంతవరకే జరుగుతుంది. హ్మ్. ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముతూ ప్రతీదీ అనుభవిస్తారు కాబట్టి భక్తిని అనుభవిస్తాం మనం. మనం దేవుడిని ఏంటంటే అమ్మని తల్లిలా, దేవుడిని తండ్రిలా పోలుస్తాం కాబట్టి అలాంటివి ఏదున్నా స్వతహా అనుభవిస్తాం. హ్మ్. అది అనుభవించిన వాళ్ళకి అర్థమైతది. యెస్. అంటే ఇప్పుడు దేవుడిని నమ్మడం అంటే ఒక ఫైనాన్షియల్‌గా డబ్బులు ఖర్చు పెట్టడం అనుకుంటున్నారు. అంటే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటారు. దాని గురించి ఏమంటారు? మోసాలు జరుగుతున్నాయంటే అన్ని చోట్ల జరగట్లేవు ఆ! కదా! సో, మీ అది పాయింట్. మన నమ్మకం బట్టి ఉంటుంది. హ్మ్. మనం దేవుడిని నమ్ముకుంటాం. హ్మ్. కొన్ని కొన్ని చోట్ల అలాంటివి జరుగుతున్నాయి గానీ, వాటిని ఎన్ని రోజులని చేయగలరా మోసాలు? హ్మ్. కొన్ని రోజులు మాత్రమే. మోసం ఎప్పుడు చేయలేం దొంగ కదా! బాబాలు అవన్నీ ఉంటారు కదా! సో, అలా. అది ఏదైనా గానివ్వండి. అది హ్మ్. కొన్ని రోజుల మటికి. ఏ రోజైనా అది బయటపడతది. హ్మ్. అట్లా. సో, ఓవరాల్‌గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఒక రోజు మొత్తం ఎలా ఉంటది? ఒకసారి ఏమైనా చెప్పగలరా? రోజువారీ అనంటే నార్మల్‌గా ఉంటుంది. హ్మ్. నేను అమ్మకి కొడుకునే, హ్మ్. మా వదినలకి మరిదినే, మా అన్నయ్యలకి తమ్ముడినే, మా డాడీకి కొడుకునే. యాహ్! అంతే. మా ఇంట్లో బేబీ ఉంటది. మా అన్నయ్య వాళ్ళ పాప. తనకి బాబాయిని. అంతే నా లైఫ్. హ్మ్. వీక్ డేస్‌లో పూజలున్నప్పుడు మాత్రమే ఆ కొద్దిసేపు మాత్రమే డిఫరెంట్ అంతే. హ్మ్. ఇక మిగతా సమయంలో యాజ్ యూజువల్. సో, మీకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు రెమెడీస్ తీసుకుంటారా? లేదంటే రెమెడీస్ డాక్టర్. అమ్మ ఉన్నంత వరకి అంతో ఇంతో మా హెల్త్ మేము చూసుకుంటూనే ఉంటాం. హ్మ్. అట్లా. అది ఇప్పటిదాకా టీ అడిగితే అంతవరకి కూడా అలా తాగరు. డైట్ మెయింటైన్ చేస్తున్నారు. డైట్ అనేసి ఏం కాదండి. అది ఆ! హాబిట్ అనేది లేదు. బట్ ఇంక హెల్త్ ఇష్యూస్ కొంచెం చూసుకుంటాం. కొంచెం ఫాస్టింగ్స్ ఎక్కువ చేస్తాం గదా! హ్మ్. దానివల్ల కొంచెం వస్తాయి కాబట్టి కొంచెం లిక్విడ్స్ తీసుకొని మా జాగ్రత్తలు మేము పడుతూ ఉంటాం. యెస్. అట్లా. మన కల్చర్‌లో కల్లు అనేది ఒక అవును. బాగా ఫేమస్. సో, దాని గురించి ఏంటో కల్లు అనే దాని గురించి. కల్లు అనేది అమ్మవారికి సాకబోస్తాం. దేవతల కాలం నుంచి ఉంది సురాపానకం.
ఓకే. అట్లా దాన్ని కల్లు అంటాం మనము. ఇంకా అదొకటి దేవుళ్ళకి శాఖ వేయడం అనేది ఇప్పటికీ మన తెలంగాణలో ఉంది. యాహ్! సో, శక్తి మీ లోపట నుంచి ఎప్పుడు అంటే ఎన్ని అవర్స్ వరకు ఉంటుందేమనంటావు? ఇన్ అవర్స్ అని ఉండదు. అది హ్మ్. డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్. ఇప్పుడు బోనాలు తీసుకెళ్తాం. ఆలయాలు దూరంగా ఉంటాయి. లేకపోతే లైన్‌లు ఎక్కువుంటాయి. అట్లాంటి టైంలో క్యారీ చేస్తూ ఉంటాం. సో లేకపోతే మళ్ళీ దండకాలు ఏయించుకుంటాం. హ్మ్. ఒగ్గు పూజారులు ఉంటారు. వాళ్ళతో హ్మ్. దండకాలు ఏయించుకుంటూ ఉంటాం. ఆన్ ద ప్రాసెస్‌లో చాలా మీకు కాళ్ళకి చొప్పులు అవేమి ఉండవు. ఉండవు. సో, గుచ్చుకుంటే పెయిన్స్ వస్తుంటాయా? ఆ టైంలో ఉండదు. తర్వాత ఉంటది. తర్వాత కొంతవరకే అది. అది హ్మ్. కంప్లీట్‌గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అని నేను చెప్పలేను. హ్మ్. కొంతవరకు మాత్రం ఉంటుంది. హ్మ్. లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంది? అండ్ కాలేజ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఏమైనా చేంజెస్ అయినాయా? హ్మ్. చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువగా ఉండేది నాకు. హ్మ్. అదేదో లైఫ్ అంటే ఫ్రెండ్స్‌కి ఒకటి, క్లాసెస్ ఒకటి నేను దూరం అయ్యానని చెప్పొచ్చు అంతే. హ్మ్. అంతకు మించి లైఫ్ అంతా ఒకటే. అప్పటి యాజ్ నుంచి అమ్మ అనే కొలుస్తుండే. ఇప్పుడు అమ్మనే కొలుస్తున్నాను అంతే. యెస్. ఏమైనా చేంజెస్ ఏమి రాలేదు. చేంజెస్ అంటూ ఏం లేదు. హ్యాపీగా లైఫ్ ఉంది. హ్యాపీ లీడింగ్ యెస్. ఎవ్రీథింగ్ గుడ్. మేబీ చేసుకున్న ఛాన్సెస్ ఉన్నాయా? మీరు పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చెప్పాను గదా! దైవిష్ట అమ్మవారు అడుగెట్టో ఏయిస్తుందో ఇంకా టైం రావాలి గదా! యాహ్! ఎవ్రీథింగ్ హాస్ ఎ టైమ్. సో, నార్మల్‌గా ఫ్యూచర్ ప్రిడిక్షన్ మీకు తెలిసినంత వరకు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతుందంటారు? నెక్స్ట్ జనరేషన్ హ్మ్. ఏంటంటే హ్మ్. ఈ కల్చర్ అనేది ఇంకా పెరిగిపోతుంది. హ్మ్. ఆబ్వియస్‌గా. ఎందుకంటే ఇప్పటివరకి హ్మ్. తెలంగాణ వచ్చినప్పుడు చూసుకుంటే అప్పుడు నార్మల్ బోనాలు ఎళ్ళినాయి. ఇప్పుడు బంగారు బోనం వస్తుంది. యాహ్! బంగారు బోనం వస్తుంది. అమ్మవారికి బంగారి కవచాలొస్తున్నాయి. బంగారి చీరలొస్తున్నాయి బల్కంపేటలో. హ్మ్. అలా అంటే ఇది పెరుగుతున్నట్టే గదా! హ్మ్. పెరుగుతుంది. ఆబ్వియస్‌గా పెరుగుతది. యెస్. అండ్ మీ దగ్గర కొంచెం ఫేమస్ పొలిటీషియన్స్ కూడా వస్తూ ఉంటారు. వస్తూ ఉంటారు. సో, వాళ్ళకి మీరు రెమెడీస్ చెప్పడం గాని వాళ్ళతోని అవుతూ ఉంటాయి. వాళ్ళు సో, కూడా బోనాలు దాని చేయించుకోవడం అలాంటివి హ్మ్. జరుగుతూ ఉంటాయి. యెస్. సో అమ్మవారికి బోనం తీయించడం మాతో ఏంటంటే కొంచెం హ్మ్. దేవుడు పూనకాలు ఊగుతాం కాబట్టి కొంచెం మంచి చెడు ఏదున్నా ఒక నిమ్మకాయతో తీసేయడమో, టెంకాయతో కొట్టేయడం, లేకపోతే గుమ్మడికాయతో కొట్టేయడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మాతో బోనాలు చేయించుకోవడం, మాతో ఏవైనా మొదలు పెట్టించుకోవడం చేస్తూ ఉంటారు. యెస్. ఎవరు ఎక్కువ పొలిటీషియన్స్ మీకు బాగా ఫారన్నారు? ఇంకా అవి నేమ్స్ నేను మెన్షన్ చేయలేను గదా! అట్లా. ఐ నో ఐ వాళ్ళ సా ప్రెస్టీజ్ ఇష్యూస్. యెస్. ఐ నో కొన్ని వీడియోస్ చూసాను. అది తెలుసు. అందుకోసం అడుగుతున్నా. యాహ్! సో, సెలబ్రిటీస్ కూడా వస్తుంటారా ఎవరైనా? సెలబ్రిటీస్ వరకు అనంటే నార్మల్‌గా హ్మ్. వస్తూ ఉంటారు ఆర్టిస్ట్‌లు. హ్మ్. నార్మల్‌గా. హ్మ్. ఇంగా పొలిటీషియన్స్ వస్తూ ఉంటారు ఎక్కువగా. యెస్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్స్ లోపట? అంటే అట్లనే ఉంటాయా? లేకుంటే ఏమైనా చేంజ్ అవుతుంటే ఫ్లక్చుయేట్ అవుతుంటాయా ఫీలింగ్స్‌లో? అంటే దేవుడి మీద ఎళ్ళినప్పుడు మాకు ఎక్కువగా అవుతూ ఉంటాయి. దేవుడి మీద యెస్. మాకు కొన్ని తెలీదు. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? అంటే నార్మల్‌గా ఇప్పుడు మేమున్న లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? లైఫ్ స్టైల్ బానే ఉంది అందరిది. అందరూ లీడ్ చేస్తున్నారు. మారుతున్న కాలం అని అన్నాను గదా! అన్నీ మారుతూ ఉన్నాయి. హ్మ్. కాకపోతే ఏందంటే భక్తి విషయానికొచ్చేసరికి కొంచెం ఈ ఫోక్‌ని భక్తిలో కలపొద్దు. సాంగ్స్ కొన్ని వస్తుంటాయి గదా! అవును. ఈ సాంగ్స్ గురించి కొంచెం ఎన్ని సాంగ్సొచ్చినా పాత 'మాయదారి మైసమ్మ' లేనిది బోనాల పండగనే లేదు. హ్మ్. ఎన్ని పాటలొచ్చినా 'కొడివాయి లచ్చమ్మ'ది పాట లేకపోతే బోనాల పండగనే లేదు. యెస్. వాటితోనే ఆ టేరా, వాటితోనే ఆ హంగామా, వాటితోనే జోరు. హ్మ్. ఎన్ని ఉన్నా మళ్ళా డప్పు సప్పుడు లేనిది బోనాలు లేవు. యెస్. కొన్ని సౌండ్స్ ఉంటాయి. అవి నాకు టు బి హానెస్ట్ నాకు భయమనిపిస్తుంటది. సో, ఆ సౌండ్స్ మీకెలా అనిపిస్తుంటది? అలాంటి సౌండ్ విన్నప్పుడే మాకు తెలియని భయం లోపల ఒక షివరింగ్ అనేది స్టార్ట్ అవుతది. హ్మ్. సంథింగ్ ఏదో హ్మ్. వెయిట్‌గా అనిపిస్తాం మాకు మేమే. మా హ్మ్. బాడీని మేమే క్యారీ చేసుకోలేం. హ్మ్. అందుకే పడిపోతూ ఉంటారు. పూనకం వచ్చినప్పుడు పడిపోతూ ఉంటారు. ఆ యెస్. వెయిట్‌ని క్యారీ చేయలేకపోతాం. అంటే కొన్ని నేను చూసాను. పోతురాజు వచ్చి కొడుతుంటాడు మనుషులని. సో, హ్మ్. దానికేమంటారు? మనిషి మీద ఏదైనా చెడు గాలి ఉన్నా, హ్మ్. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కొడితే పోతాయని దెయ్యం పట్టినా కొడుతూ ఉంటారు నార్మల్లీ. ఆ! అప్పుడు హ్మ్. అలాంటి వాళ్ళ చేతిలో ఇరగోలలు హ్మ్. ఉంటాయన్నమాట. ఓకే. షటార్లంటారు. షటార్. పోతురాజుల చేతుల్లో ఉండేది షటార్లంటారు. షటార్స్ ఓకే. శివశక్తుల చేతిలో ఉండేది ఇరగోల అంటారు. ఇరగోల ఓకే. వాటితో కొడితే ఏంటంటే ఏదైనా ఉన్నా పోతది. ఏదైనా గ్రాచారం బాలేకపోయినా పోతది అనేది ఒక హ్మ్. నమ్మకం. అసలు మీకు ఆ దేవత్వం ఉంది కాబట్టి. సో, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది? నేనెలా ఉండబోతున్నా? ఏమన్నా ప్రిడిక్షన్ చెప్పగలుగుతారా? ప్రొటెక్షన్ అనేది ప్రతి మనిషి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలనేది నేను అందరికీ చెప్తూ ఉంటాను. అంటే నేనెలా ఉండబోతున్నా నెక్స్ట్ కెరియర్ నాదెలా ఉంటది? కెరీర్ అనేది అది పూజలో ఉన్నప్పుడే ఉంటుంది గదా! హ్మ్. డెఫినెట్‌గా అయితే నేను డెఫినెట్‌గా అన్న దగ్గరికి వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా. నేను అడుగుతా. అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది? నేనెలా తప్పకుండా. యెస్. యెస్. అండ్ మాకు ఇప్పుడు దైవత్వం ఉన్నప్పుడు జంతువుల బలి ఇవ్వడం పాజిటివా? నెగెటివ్ అంటారా మీరు? దేవతలకి జంతు బలులు ఎందుకిస్తారంటే చుట్టూ ఎన్నో శక్తులుంటాయి.
చెడు శక్తులు కానివ్వండి, మంచి శక్తులు కానివ్వండి, వాటికి రక్తం చూపిస్తేనే శాంతి అవుతాయి. ఆ రక్తం చూపిస్తే ఎవరి మీద ప్రభావం చేయకుండా దాని మీదే పోతుందన్నమాట. ఆ చెడు శక్తిది ఏముంటుంది, మనిషిని హింసించాలి లేకపోతే పీడించాలి అని ఉంటుంది. ఆ మనిషి మీదది ఆ జంతువుల మీద తీసేస్తుంటారు కొన్ని చోట్ల ఏంటంటే అది వామాచార పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. అది డిఫరెంట్ కష్టం. ఓకే. సో, శివశక్తి అనేది ఏదైనా స్టోరీ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కథలు విన్నారా? అంటే దాని లేదు. మా అమ్మమ్మ ఉండేవారు. తన నుంచి కొంతవరకు కొంచెం మాకేమైనా చెప్తారా ఇట్లా? అమ్మమ్మ నుంచి ఏంటంటే నేను తన నోటితో నాకు చాలా తక్కువ వరకే చెప్పింది. తన ఏంటంటే తను ముత్యాలమ్మ తన పేరు. తను ఇప్పుడు లేదు, స్వర్గస్థులు అయినారు. 2 years అయింది. తను ఏంటంటే ఎవ్రీ ఇయర్ బోనాలకి మేము అక్కడే వెళ్ళాం. నాకు బోనం అంటే తెలిసిందే అక్కడ, పూనకం అంటే తెలిసింది అక్కడ. అమ్మమ్మ బోనం ఎత్తుకున్నా లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఒక 5 కానీ ఒక 3 కానీ ప్రదక్షిణాలు చేయగానే టెంపుల్లో అందరు జరిగేవాళ్ళు అనమాట. అమ్మమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు నరసింహస్వామి వచ్చేవారు అనమాట అమ్మమ్మకి. మీ ఒక ఫ్యామిలీ కూడా నరసింహస్వామి అనే చెప్పారు. మా ఇంటి దేవుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి. అమ్మమ్మకి నరసింహస్వామి వచ్చేవాడు. అప్పుడు వచ్చి తను ఇట్లా భీకరంగా ఇట్లా ఒళ్ళంతా ఇరవడం, పడిపోవడం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. ఎక్కువగా ఏం చెప్పేవారు కాదు తను. మా తాతయ్యకి ఇవన్నీ నచ్చేవి కాదు. తను ఆపిచ్చేసారు. కట్లే ఇస్తారంటారు కదా, కట్ అంటే ఏంటి? అంటే రాకుండా చేస్తారనమాట. అలా ఉంటాయా? ఉంటాయి, రాకుండా చేస్తారు. సర్టన్ టైం వరకే రావాలి, లేకపోతే సర్టన్ సిచ్యువేషన్లోనే రావాలి, లేకపోతే 4 గోడల మధ్యలో ఇంట్లోనే రావాలి, పలానా బోనాల పండక్కి రావాలి, లేకపోతే పూజలు ఉన్నప్పుడే రావాలి అని చేస్తూ ఉంటారు. ఒప్పందాలు తీసుకుంటూ ఉంటారు. ఓకే, అట్లా. ఓకే, అమ్మమ్మకి అలా వచ్చేది. ఇంకా అమ్మమ్మ తర్వాత అందరు వచ్చి అమ్మమ్మ కాళ్ళు మొక్కేవారు. అదొక్కటి నాకు మైండ్లో చాలా పాతుకుపోయింది అనమాట. ఇంకా నాకు వచ్చిన తర్వాత కూడా అమ్మమ్మ నుంచే కొన్ని అంటే పాటించే నియమాలు కొన్ని ఉంటాయి. కొంచెం చెప్పండి. పాటించే నియమాలు సాధారణంగా అందరూ పాటించేవే ఉంటాయి ఫెస్టివల్స్లో. కాకపోతే ఏంటంటే నేల మీద పడుకోవడం, లేకపోతే అమ్మవారికి ఎక్కువగా కొలుచుకోవడం, లేకపోతే ఏవైనా ప్లేసెస్ టెంపుల్స్ ఉన్నప్పుడు విజిట్ అవ్వడం, ఆషాఢ మాసం వచ్చినప్పుడు నీట్గా ఉండడం, అమ్మవారి దగ్గర నీట్గా ఉంచడం, అమ్మవారికి ఎక్కువగా పూజలు చేయడం, ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళకూడదు, ఏం తినాలి ఏం తినకూడదు అనేవి కొన్ని ఉంటాయి. అవన్నీ గురువుల నుంచి కానీ ఇట్లా మా అమ్మమ్మ నుంచి కానీ కొన్ని నేను తెలుసుకున్నాను. అండ్ మీ ఫ్యామిలీలో అమ్మమ్మ తర్వాత మీకేనా? అంటే మధ్యలో అమ్మకి కానీ ఎవరికి లేదు. ఎవరికి లేదా? అమ్మమ్మ వాళ్ళ సైడ్ అమ్మమ్మకు ఉంది, నానమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎవరికి లేదు. నేనే ఉన్నా. లెగసీని మీరు తీసుకెళ్తున్నారంటారా? అంతే. మీ నెక్స్ట్ జనరేషన్ ఉండొచ్చు అంటారా? అది అమ్మ ఎవరి మీద కన్ను పెడుతుందో వాళ్ళ మీద ఉంటుంది అని కూడా చెప్పలేను. అంటే ఎందుకు ఆ థాట్లో లేరా, లేకపోతే ఎప్పుడైనా అలా? అంటే అది థాట్ అనేది అమ్మ దైవిష్ట ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు నాకు వస్తుంది అని ఎవరు ఊహించలేదు కదా. ఈ తర్వాత జనరేషన్ కూడా రావచ్చు, రాకపోవడం అనేది ఫ్యూచర్. అమ్మ నిర్ణయం ప్రకారంగా ఉంటుంది. ఎస్. సో సైన్స్, ఈ భక్తి, ఈ రెండింటిని మీరు ఎలా కంపేర్ చేస్తారు? సైన్స్ ఉండాలి, భక్తి ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఒకే దారిలో వెళ్తేనే అది మనిషి జీవితం. ఓకే, సైన్స్ మాత్రం దైవం లేదు అని చెప్పేసి అంటారు. సో దాని గురించి దైవం లేదు అనేదానికి ఎన్ని ఉన్నాయో దైవం ఉంది అనేదానికి కూడా అన్నీ ఉన్నాయి. రెండు ఉన్నాయి. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇలా కంటిన్యూస్గా చేస్తారు? ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు జరిగింది. ఇంకా ఇంట్లో మేము టెంపుల్ కట్టుకొని ఆల్మోస్ట్ 8 years వరకే. 8 years. సో మీకు చేసినంత ఇప్పటి వరకు ఏదైనా రెమెడీస్ కానీ ఏదైనా జరిగే సందర్భం ఉంటుందా? సందర్భాలు ఉన్నాయి చాలా. ఒకటి అనేది నేను స్పెషల్గా మచ్చికి మీకు గుర్తుండిపోయి ఉంటుంది కదా. నా వరకు అయితే లేవు. ఎందుకంటే ఎంతో మందిని చూస్తుంటాం, ఎక్కువ వాళ్ళతో ర్యాపో తక్కువ ఉంటుంది. ఇంకా నా లైఫ్ స్టైల్ నాకే కాబట్టి అది వింటూ ఉంటాం కానీ అంత మైండ్లో పెట్టాం. ఈ కడియం నాకు అప్పటి నుంచి ఆ కడియం గురించి ఆలోచిస్తున్నా. ఈ గోల్డ్ అదండి. ఎస్, కడియం. సో ఎన్ని ఉన్నాయండి మీకు జ్యువెలరీస్? అంతా ఉంటాయి అమ్మవారి ఇచ్చిన ప్రకారంగా. ఇంకా మా ఫ్యామిలీ నుంచి కూడా ఉంటాయి కదా, ఇంకా అట్లా మమ్మీ వాళ్ళు చేయించినవి అని అట్లా ఉంటాయి. అది ఎన్ని ఉండొచ్చు మాకేమన్నా? ఎందుకంటే నా హ్యాండ్కి మాత్రం ఒకటే ఉంది. మీ హ్యాండ్కి మాత్రం ఒకటే ఉంటుంది. సో లైఫ్ స్టైల్ కూడా బాగానే ఉంది అయితే. గ్రేట్. గాడ్ గ్రేస్.
ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది ఐ థింక్ అమ్మ దయ ఇప్పటి వరకు ఎలా ఉంటుందో అలానే నడుస్తూ ఉంటారు. మన ఫెస్టివల్స్ గురించి, బోనం గురించి కొంచెం విశిష్టత గురించి చెప్తారా? బోనాలు తెలంగాణ గడ్డ మీద అత్యంత ముఖ్యమైన పండగ బోనాలు. బోనాలు ఏంటంటే ఇంక అమ్మవారికి భోజనమే. దాన్ని మంచి పసుపు కుంకుమలతోని భక్తి శ్రద్ధలతోని చేసుకొని పైన జ్యోతిని, అఖండ జ్యోతిని వెలిగించుకొని మనం తీసుకెళ్తుంటాం. అక్కడ నైవేద్యం అమ్మవారికి నివేదించి అది మనం మళ్ళీ భుజిస్తాం. అక్కడ ఏంటంటే అమ్మవారు మనకి పాడి పంట ఈ 365 రోజులు మనకు ప్రసాదిస్తుంది. అటువంటి ఒక తల్లికి మనం ఒక రోజు భోజనం పెట్టడం, లేకపోతే అమ్మవారు ఆషాఢ మాసంలో ఏంటంటే ఆలయానికి వచ్చి ఉంటుందంట. ఏ విధంగా అయితే మనం నార్మల్గా అమ్మవారు దేశ సంచారం చేస్తుంది అని అంటుంటారు. పల్లెటూర్లలో రాత్రిపూట అమ్మవారు తిరుగుతుంది అని చెప్పేసి అంటుంటారు. ఆ ఉద్దేశం ప్రకారంగా అమ్మవారు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో టెంపుల్లోనే ఉంటుందంట. ఆ టెంపుల్లో ఉన్నప్పుడు ఆమె టెంపుల్లో ఉంది కాబట్టి ఆమెకి బోనాన్ని తీసుకెళ్ళడం అనేది కల్చర్ అప్పుడు గోల్కొండ నవాబ్ల నుంచి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. గోల్కొండలో మొదలుకొని బోనాలు జంట నగరాల నుంచి పల్లెటూరు మారుమూల గ్రామాల వరకు ఒక చైన్ సిస్టమ్ లాగా జరుగుతుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారిగా జరుపుకుంటాం. గోల్కొండలో మాత్రం ఫస్ట్ తొలి బోనం అమ్మవారికి, జగదంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఎక్కుతుంది. ఎందుకు గోల్కొండలో ఫస్ట్ స్టార్టింగ్? ఎక్కడైనా రాజున్న దగ్గరే కదా మొదటిది. గోల్కొండ అనేది మన కిలా, అక్కడే మనని పరిపాలించిన నవాబులు ఉన్నారు కాబట్టి అక్కడ కట్టడం అప్పుడు అమ్మవారు అక్కడ నేను ఇక్కడ ఉన్నాను అనేసి ఒక కలలో స్వప్నంలో రాజుకి చెప్పిందంట. అప్పుడు రాజు ఏం చేశాడంటే అక్కడ ఉన్న కారాగారాలు ఉంటాయి కదా, ఆ కారాగారాల నుంచి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించాడు అనమాట. అమ్మవారికి పరమాన్నాన్ని బంగారు బోనంగా సమర్పించాడు. అప్పటి నుంచి ఈ బోనాల కల్చర్ అనేది ఇంకా అవుతూనే ఉంది. అక్కడ నవాబులే ముస్లింలే చేశారంటే అంతటి ప్రాముఖ్యత ఉన్న బోనాలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ నవాబుల కాలం నుంచి ఇంకోటి మన ఏవైనా నదులు ఇవన్నీ తెగుతూ ఉంటాయి అన్నమాట. తెగినప్పుడు లేకపోతే అలుగులు వెళ్తూ ఉంటాయి, వర్షం తర్వాత అలుగు వెళ్తుంది అనమాట. అలాంటప్పుడు నవాబులు ఏం చేసేవాళ్ళంటే బంగారు చాటలో అమ్మవారికి తెప్పని వదిలేవాళ్ళు అనమాట. అమ్మవారికి ఏ విధంగా అయితే మన ఆడపడుచు వచ్చినప్పుడు చీర సారా ఎలా పెడతామో నవాబులు కూడా ఆ గంగమ్మకి కూడా బోనాలు చేసి జాతరలు చేసి తెప్పలు వదిలేవాళ్ళు అనమాట. ఆ ట్రెడిషన్ అనేది ఇంకా పొలిటీషియన్స్ చేతుల మీద, పంతుల చేతుల మీదుగా పల్లెటూర్లలో ఇంకా జరుగుతుంది. అలుగులు వెళ్ళినాయి అన్నప్పుడు నది ప్రవాహం గంగమ్మ అనేది ఊర్లోకి అడుగు పెడుతుంది అలుగుల మీద. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి ఇండ్లకి అరుగులు అంటారు, అరుగులు ఎలా ఉంటాయో అంటే చెరువులకి కానివ్వండి, కుంట్లకి కానివ్వండి, నదులకి అరుగులు ఉంటాయి, వాటిని అలుగులు అని అంటారు. ఆ అలుగు దాటి గంగమ్మ వచ్చినప్పుడు ప్రవాహం అనేది పెరుగుతుంది. ఆ ఊర్లోకి రావద్దు అమ్మ శాంతించు అనేసి ఆడపడుచు ఒక ఇంటికి వచ్చిన ఊర్లోకి వచ్చింది అన్నట్టుగా అమ్మవారికి పట్టు చీర, సారీ, అమ్మవారికి దీపం అవన్నీ పెడతారన్నమాట. అండ్ గోల్కొండ తర్వాత సికింద్రాబాద్, ఆ తర్వాత ఇంకా లాల్ దర్వాజా అన్ని జంట నగరాలలో జరుగుతాయి. కానీ ఫెస్టివల్ మాకు మాత్రం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. అదే చూసే వాళ్ళదే జాతర, చేసుకునే వాళ్ళకంటే చూసే వాళ్ళదే జాతర. అండ్ మాకు ఇయర్ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా బతుకమ్మ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బతుకమ్మ అనేది గౌరీదేవికి యొక్క పూజతనం. ఒక చిన్న స్టోరీ ఏంటంటే నార్మల్గా మనం బోనాల తర్వాత బోనాలు అమ్మ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, వర్షాలు సకాలంలో పడాలి అనేది బోనాలు చేయడంలోని ఇంకొక అంతరార్థం. వర్షాలు సరైన కాలంలో పడ్డాయి కాబట్టి మనం గణపతులు పెట్టుకుంటాం. నెక్స్ట్ బోనాల తర్వాత వచ్చేది గణపతి పండుగ. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడు మట్టితో చేసేవాళ్ళు. ఆ మట్టి గణపతులని నదులలో, చెరువులలో, సముద్రాలలో నిమజ్జనం చేస్తుంటారు. ఆ నిమజ్జనం మట్టి అందులో కలిసిపోయి వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఆ వాటర్ లెవెల్ పెరిగిన తర్వాత ఆ వాటర్ అన్ని పంట పొలాలకి అన్నిటికీ సరఫరా అయ్యేవన్నమాట. అప్పుడు పూలన్నీ వస్తాయి. ఆ పూలని గౌరీదేవిగా కొలుచుకొని ఈ నవరాత్రి సమయంలో బతుకమ్మని చేసుకొని 9 రోజులు కానీ 7 రోజులు కానీ బతుకమ్మని చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేర్లతో అమ్మవారిని గౌరీదేవిని బతుకమ్మ రూపంలో చేసుకొని బతుకమ్మలు ఆడుకుంటారు మహిళలు. అది బతుకమ్మ. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్ని చోట్లలో 9 రోజులకి బతుకమ్మలు అవుతాయి. మా మేడ్చల్లో మాత్రం 7వ రోజే సద్దుల బతుకమ్మ జరుగుతుంది. అంతే పెద్ద బతుకమ్మ 9 రోజులకు జరుగుతాయి. మా మేడ్చల్లో ఒక గొప్ప ఎక్కడా లేనటువంటి స్పెషాలిటీ ఏంటంటే 7 రోజులకే సద్దులు చేస్తారు.
సద్దుల బతుకమ్మ ఏంటంటే స్టోరీ, ఇక్కడ ఉన్న పటేల్ ఏంటంటే తన కూతుర్ల మీద మమకారం పెంచుకొని అత్తారింటి కాడ బతుకమ్మ ఆడితే నా ఇంట్లో ఎవరు బతుకమ్మ ఆడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు 7వ రోజే సద్దుల బతుకమ్మని నిర్ణయించారంట. అప్పటి నుంచి ఆ ట్రెడిషన్ అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదొక మేడ్చల్ బతుకమ్మకు ఉన్న గొప్ప స్టోరీ విశిష్టత. ఎస్, క్రేజీ. అండ్ పంతులకి అంటే పూజార్లకి మీకు డిఫరెన్సెస్ ఏమన్నా? పూజలు మంత్రోచ్చారణలతో చేస్తారు, మేము అమ్మ అని చేస్తాం, అదే డిఫరెన్స్ అంతే. ఇద్దరు కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ శివశక్తులే పూజార్లుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే అలంకరణ చేస్తూ దీపాలు వెలిగిస్తూ రోజొచ్చి అమ్మవారి గుడి ఆలయాన్ని శుద్ధి చేయడం, అమ్మవారికి అభిషేకం చేసి బట్టలు కట్టించడం, అలంకరించడం, అంతవరకు ఉన్న పూజారులు శివశక్తులే పూజారులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మంత్రాలు నేర్చుకొని పూజలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గ్రేట్. ఎస్. అండ్ నాకు ఎండ్లో మీరు చెప్పట్లేదు వాట్ ఈస్ మీ ఫైనాన్స్ స్టేటస్, అది నాకు క్యూరియాసిటీ ఉంది. అంటే మీకు ఇన్కమ్ ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది? ఇన్కమ్ అనేది డివోటీస్ మంచిగా అయినప్పుడు అమ్మవారికి ఏదైనా దక్షిణ పెట్టడం, అమ్మవారికి రఫ్గా ఎంత ఉండొచ్చు? రఫ్గా అనేది చెప్పలేము. ఎట్లా అనేది భక్తులు ఎంతమంది వస్తారని ఎలా చెప్తాం? ఇప్పుడు వర్క్కి వెళ్తాం, ఓకే, నెలకి ఎంతమంది భక్తులు వస్తారు మీకే? అది కూడా చెప్పలేము మనం, ప్రాబ్లమ్స్ బట్టి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఎంతమంది రోగులు వస్తారు అనేది ఎలా చెప్పగలం? ఇది కూడా అంతే. ఎస్. ఒక డైలీలో ఎంతమంది రావచ్చు భక్తులు? డైలీలో అని కూడా అది ఎలా అని క్యాలిక్యులేట్ చేయలేము. ఎస్. అట్లా. సో మీరు శివశక్తి అవుతున్నప్పుడు మీ మమ్మీ డాడీ స్టేటస్ ఏంటి, ఆలోచన ఏంటి? చాలా ఆలోచించారు, ఎంతో మందిని కనుక్కున్నారు, ఫ్యామిలీ మీటింగ్స్ అని చాలా జరిగాయి. అన్నిట్లో నుంచి మళ్ళీ ఓకే ఇక్కడి వరకే ఉంచుదాము అన్న బౌండరీలో చేశారు, కానీ అది తర్వాత సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు కూడా బియాండ్ వచ్చేసారు నాతో పాటు. ఓకే. అప్పుడు వాళ్ళ ప్రెషర్స్ ఏమైనా ఆలోచించారు? అంటే ఎలా ఆలోచిస్తున్నారు? అంటే అన్నకు కానీ లేకపోతే వాళ్ళ గురించి నేను ఆలోచించాను, నా గురించి వాళ్ళు ఆలోచించారు. దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు హ్యాపీగా. సో గుడ్ అన్న. అదేంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల హ్యాపీనెస్ ఉండదు. ఆ నాలెడ్జ్ వాళ్ళకి కరెక్ట్గా తెలిసినా ఎవరైనా చెప్పినా ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళకి. నాలెడ్జ్ వచ్చినప్పుడు ఎవరు ఆపలేదు. ఎవరు చెప్పారు అంటే ఏమని చెప్పారు? ఏమన్నా మమ్మీ డాడీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ఊర్లలో పల్లెటూర్లలో పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే టెంపుల్లో కొంతమంది సర్టన్ క్యాస్ట్ వాళ్ళని చెప్పేసి ఉంటూ ఉంటారు అనమాట. ఈ పురోహితుల్లాగా మిగిలిపోయిన శివశక్తులు అని అలాంటి వాళ్ళు, ఒగ్గు పూజారులు, మాలాంటి ప్రొఫెషన్ వాళ్ళు, వీళ్ళందరూ ఇలా ఉంటే ఏముంది, మీకేమి ఇబ్బంది, అమ్మవారు మీ ఒంటి మీదకి బాలుడు మీ అబ్బాయి ఒంటి మీదకి వస్తే తప్పేంటి అని వాళ్ళు క్వశ్చన్ చేయడం, తర్వాత వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవడం, అలా అన్నీ అయిన తర్వాత వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి ఆగిపోయినాక. వచ్చిన తర్వాత మీ బాడీ చాలా రిలాక్స్గా ఉంటుందా? పెయిన్ వస్తుంటుందా? వచ్చినప్పుడు ఎటువంటి సెన్సెస్ ఉండవు, శాంతి అయిన తర్వాత ఏదో ఒక వెయిట్ లాస్ అనేది అనిపిస్తుంటుంది. ఓకే. శాంతి చేయడానికి ఏమన్నా నేను చాలా వీడియోస్ చూస్తాను. బొట్టు పెడుతుంటారు, నిమ్మకాయలు పెడుతుంటారు, టెంకాయలు కొడుతుంటారు, గుమ్మడికాయలు కొడుతుంటారు. కొంతమంది ఏంటంటే అమ్మవారిని మాటలతోని అమ్మ శాంతించాలి అని అంటే కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి అట్లాంటివి కూడా. అలా వచ్చినప్పుడు శాంతించాలా? అంటే కన్ఫామ్గా శాంతించాలి కదా. ఎంతసేపు ఉంటుంది, మంచి అయినా ఎంతసేపు ఉంటుంది, చెడైనా ఎంతసేపు ఉంటుంది. వాడుక జన్మ కాబట్టి వాడుకలోని అందరికీ వాడుకగానే ఉండాలి. మీకు కొబ్బరికాయలు అవన్నీ కొట్టడం అవన్నీ ఫ్రీక్వెంట్? మాకు అంటే మా లోపల మా బోనానికి తిప్పి కొడుతూ ఉంటారు. మీకు అంటే బోనానికి తిప్పి కొడుతూ ఉంటారు. ఇంకా అట్లాంటి టైంలో టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారికి నివేదించాల్సిన సమయం వచ్చినప్పుడు అమ్మ ఆలయం వచ్చింది, అమ్మవారికి నైవేద్యంకి సమయం అవుతుంది, అమ్మ శాంతించు అని అనడం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మకి పెట్టిన తర్వాతనే కదా అందరూ మేము పెట్టి తినేది. ఓకే, ఫైన్. అండ్ చాలా ఎక్కువ నాలెడ్జ్ నాకైతే టు బి ఆనెస్ట్గా. అండ్ మాకు చాలామంది తెలీదు, అంటే ఇప్పుడు తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా చాలామంది తెలీదు, బట్ బల్క్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. అండ్ నేను మేడ్చల్కి డెఫినెట్గా వస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ హోప్ నేను డెఫినెట్గా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. కదనమాట ముచ్చట. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో కలుద్దాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్.